నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకల్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం నగరంలో వరద ముంపు కష్టాలు తీరుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మినిస్టర్ రోడ్డులో పికెట్ నాలాపై 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని నాలాలు, ఆక్రమ నిర్మాణాలు పూడిక పేరుకుపోయి వరద ముంపుకు నాలాల పరిసర కాలనీలు గురవుతున్నాయన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 4 దశాబ్దాల నుండి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని విమర్శించారు. హాస్పిటల్కి వచ్చే రోగుల పట్ల సిబ్బంది సఖ్యతగా ఉంటూ వైద్య సేవలు అందించాలని, ప్రతి నెల హాస్పిటల్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పలు సూచనలను తెలియజేశారు. హసన్పర్తి మండలంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మాజీ ఎంపీటీసీ సహా 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. హసన్పర్తి మండలం బైరాన్పల్లి, సిద్దాపూర్, అర్వపల్లి, మల్లారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ సహా దాదాపు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం పోలీసుల కస్టడీలో ఉండగా ఆత్మహత్యకు యత్నించిన ఆకాష్ అనే దళిత యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులతోనే స్టేషన్లో ఆకాష్ పురుగుల మందు తాగాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తన భార్య కనిపించడం లేదని, అందుకు ఆకాశే కారణమంటూ ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా 4,80,00,000 రూపాయలతో పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మధునూరి ప్రసాద్ రాజు 80 లక్షల రూపాయలతో డిపో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగలం పాదయాత్రపై వైకాపా నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సెటర్లు పెంచారు. నారా లోకేష్ది యువగలం పాదయాత్ర కాదు, సాయంత్రం పూట చేసే ఈవినింగ్ వాకింగ్ మాత్రమేనంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరిని దోచుకున్న 2 నేతలను పక్కన పెట్టుకుని గత అక్రమాలపై నారా లోకేష్ నిజాలు మాట్లాడడం హర్షణీయమన్నారు. ఊరి బడిని కాపాడుకుంటామని ప్రైవేట్ పాఠశాల బస్సులను గ్రామస్తులు నిలిపివేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలంటే ప్రైవేటు పాఠశాలకు గ్రామం నుండి ఎవరూ వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతిపక్షాలన్నీ ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గంలో చోటు చేసుకుంది. రాత్రి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద 5 ఏళ్ల బాలుడు కౌశిక్పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరుచుకొని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత ప్రయత్నించగా పక్కనే ఉన్న భక్తులు, పోలీసులు గట్టిగా కేకలు వేస్తూ వెంటపడ్డారు. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లిపోయిన చిరుతను అధికారులు 1 రోజులోనే బంధించారు. తిరుమలలో శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధుల డిపాజిట్లు, కొత్త ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఖర్చు చేసిన వివరాలను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. మే 31, 2023 వరకు శ్రీవాణి ట్రస్టుకు 866 కోట్ల నిధులు వచ్చాయని, వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాళ్లపల్లి పంచాయతీ తెల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన సతీష్, హేమలత కుమార్తె పూర్ణశ్రీ, కుమారుడు మదన్లు పాఠశాల ఆవరణలో నాడు నేడు పనులకు తీసిన గోతిలో పడి మరణించారు. స్థానికుల సమాచారంతో యాదమరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భార్య తేజస్విని, కుమారుడితో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని నాచారంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణం భర్తేనని పేర్కొంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. ఫేస్బుక్లో లైవ్ వీడియో పెట్టి తన గోడు తెలిపింది. 5 నెలలుగా తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సనా పేర్కొంది. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా హనబోలు మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్ రోడ్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకొక మండలం నాగేండ్ల గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు కలిగిన కయ్యాల ప్రసన్నాంజనేయులు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. తిరుమల నడక మార్గంలో 4 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ఆసుపత్రి చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.